ఈ రోజు పొద్దున సీరియల్లో ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందామా. ఇంకైతే ఈ రోజు అయితే మహా వాళ్ళ నాన్న అయితే చూపించడం అయితే జరుగుతుంది. వాళ్ళ నాన్న అయితే చాలా సాడ్ గా అయితే కూర్చో ఉంటాడు. అంతేప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి ఆది వచ్చేసి, నాన్న ఇదిగో టెండర్ వాళ్ళతో మాట్లాడండి, మీకు కాల్ చేస్తా ఉన్నారంటే, నేను మాట్లాడలేనురా, ఇప్పుడు వాళ్ళు మాట్లాడామనుకో నేను ఏం చేస్తున్నాను, బాధల్లో ఉన్నానా అని చెప్పి గుచ్చి గుచ్చి అడగతా ఉంటారు. అది నాకైతే ఇష్టం లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి, అయ్యో ఎలాంటి మనిషి ఎలా అయిపోయారండి, మన పరువు తీసిపోయింది అని చెప్పేసి ఆవిడైతే బాధపడుతుంటుంది. ఇంకా వాళ్ళ అంటే ఆది ఉంటాడు, అవును చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో పోతే మనం ఇల్లు కడుక్కుంటాం కదా, అలాగే కడుక్కోవాలా అని చెప్పేసి అని అంటాడు. అంతేప్పుడు వాళ్ళ అమ్మ ఉండేసి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. అంతేప్పుడు వాళ్ళ నాన్న కూడా ఉండేసి, అవునులే అయినా కూడా సరే చచ్చిపోతేనే కాదు, ఇంట్లో నుంచి పోయినా కూడా సరే ఇల్లు కడుక్కోవాల్సిందే కదా, మనం కడుక్కుంటాం కదా. వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న కూడా అలాగే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళ వదిలేకైతే కోపం వస్తూ ఉంటుంది, వీళ్ళకి ఇలా మాట్లాడుతున్నారు అనేసి కోపం వచ్చి, నేను ఒక మాట మాట్లాడతాను, మీరైతే ఏమనుకోబాకండి అంటే, ఏంటమ్మా అదే అని చెప్పేసి అడిగితే, ఆ అమ్మాయి తన ఇష్ట ప్రకారం అయితే అతనితో పోలేదు, డ్రైవర్ తో పోలేదు, ఇక్కడ ఉన్నప్పుడు తన డ్రైవర్ లాగే చూసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో, అది పెళ్లి ఎలా జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు అనేసరికి ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి అంటాడు, అక్కడ పోయిన తర్వాత డ్రైవర్ నచ్చాడు, ఇక్కడ భూషణ్ నచ్చలేదు కానీ అక్కడ డ్రైవర్ నచ్చాడు అంటే, ఆ నచ్చలేదు తనకి, ఇక్కడ మీరేం చేశారు, ఇష్టం లేని పెళ్లి చేశారు మొదటి నుంచి ఆ భూషణ్, అస్సలు తనకి నచ్చడం లేదు అనేసరికి వాళ్ళు అన్నుండేసి, భూషణ్కి ఏం తక్కువ అంటే పురుషాహంకారం ఎక్కువ తనకి అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత చెప్తుంది, అతనికి వైఫ్ అంటే ఏంది, ఒక ఇంట్లో బట్టలు ఉతకాలా, ఇంట్లో పని మనిషిలాగా ఉండాలా, అలాగే ఉండాలా వైఫ్ ని అనేసి అయితే వాళ్ళ వదిలైతే చెప్తుంది అనమాట. మహా వాళ్ళ వదిలైతే చెప్తుంది. దానికి ఉండేసి అతను, నేను ఒప్పుకోను, నేను ఇప్పుడు చూసావా తనంత హ్యాపీగా ఉందని చెప్పేసి తను రిసెప్షన్ చేసుకునింది కదా, ఆ వీడియో అయితే చూపిస్తాడు. వాళ్ళ నాన్న కూడా అప్పటికే బాధపడతా ఉంటాడు. వాళ్ళ అమ్మ అదేంటది, నాన్నకి బాగలేకపోయినా కూడా రిసెప్షన్ చేసుకునిందా అనేసి ఆవిడ గారు అంటుంది. ఇప్పుడు కాయనికి రెండు వైపులా చూడాలి కదా, వాళ్ళు అలా చూడడం లేదు, అక్కడ అమ్మ ఏ సిచ్యువేషన్ లో చేసిందో అని చెప్పేసి ఆలోచించాలి కదా, ఆలోచించట్లేదు. అంత అన్ని సంవత్సరాల కన్నా కూతురి మీద వాళ్ళకి అంత నమ్మకం లేకుండా పోయిందా. ఒక పక్క అమ్మాయి చెప్తానే ఉంది కదా, నాకు ఇష్టం లేని పెళ్లి వద్దు వద్దు అంటే, ఒక్కసారి ఆలోచించి తనకు ఇష్టమైన వాళ్ళు చేసుకోమ్మా, పోనీ నీకు చదివే ఇష్టం కదా, నువ్వు ఇలాగే చదువుకో అని చెప్పి అంటే, ఆ అమ్మాయి ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఉండేది కదా, వాళ్ళ వదిన కూడా అదే చెప్పింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు రియలైజేషన్ వాడికి రానే లేదబ్బా. ఇప్పుడు అది సీరియల్ కాబట్టి సరిపోయింది, నిజ జీవితంలో కూడా చాలా చూస్తూనే ఉన్నాం కదా ఈ మధ్య, ఇష్టం లేని పెళ్లి చేయడము, వాళ్ళేమో మొగుళ్ళని చంపటము అని అని చూస్తానే ఉన్నాం కదా ఈ మధ్య. ఎందుకు ఇష్టం లేదు అంటే ఇష్టం లేదు, నో అంటే నో అని చెప్పేసి ఉంటే పోయిండేది. ఇంకా కట్ చేస్తే మాధవ్ వాళ్ళని చెప్పిస్తారు. మాధవ్ అయితే వాళ్ళ నాన్నకి వాళ్ళందరికీ మంచిగా వడలు చేస్తా ఉంటాడు. వడలు చేస్తున్నసరికి వాళ్ళ నాన్న వాళ్ళ కన్న వాళ్ళంతా ఊదుకొని తింటుంటే వాళ్ళ నాన్న కూడా వచ్చి కూర్చొని ఉంటాడు. కూర్చున్న తర్వాత ఇదిగో దీంట్లో చాయల ఆయిల్ ఎక్కువగా ఉందని చెప్పేసి పేపర్లో దుడుచుకుంటా ఉంటే అక్కడ కేశవ్ ఉండి అంటాడు, అంటే నువ్వేమన్నా ఇప్పుడు ఏమన్నా సన్నగా ఉన్నావా ఫ్యాట్ అని చెప్పడానికి అని చెప్పానంటే, ఇదిగో నా పొట్టనేమన్నా నువ్వేమన్నా మోస్తున్నావా, నీ భుజాల మీద లేదు కదా అని చెప్పేసి వడలు బాగున్నాయని చెప్పేసి వడలు అయితే తింటా ఉంటాడనమాట. ఇంకైతే కట్ చేస్తే వాళ్ళ అన్న నిన్న తల పగలగొట్టాడు కదా, వాళ్ళ అన్న పోలీసు వాళ్ళని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అని చెప్పి అడిగితే, పోలీసు వాళ్ళ ముందర నేనే కొట్టినా, ఇంకా అయితే మళ్ళీ నరికేస్తావండి అని చెప్పేసరికి పోలీసు ఆయన ఉండేసి, మా ముందే నువ్వు ఇట్ట మాట్లాడుతా ఉన్నాం, మేము లేనప్పుడు నువ్వు ఎట్ట మాట్లాడతావు అని చెప్పేసరికి, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కదా, ఫ్యామిలీ మ్యాటర్ ఉన్నప్పుడు అంత అది సీరియల్ కాబట్టి సరిపోయింది. కానీ మామూలుగా అయితే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి పోలీసు వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి అవును నేనే కొట్టానని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. ఇంకా పోలీసులు ఉండేసి, వీళ్ళే చూడడానికి ఒక్కొక్కరే గూండా లాగా ఉన్నారు, వీళ్ళే ఇలా ఉంటారు, వాళ్ళ నాన్న ఇంకెలా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటా ఉంటారనమాట. అదేంటి ఇంట్లో నలుగురు ఉంటే మనుషులు లావుగా ఉండకూడదా, ఏందో అటు సినిమా సీరియల్ కాబట్టి డైలాగ్ అట్లా రాసినారనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సరే అని చెప్పి పోలీసులు ఎక్కువ జీప్ ఎక్కువ అనేసరికి సరే అని చెప్పేసి ఎక్కుతాడనమాట. ఎక్కేసి అంటే చెప్తాడు, సీనియర్ సిటిజన్ నన్ను మీరు అరెస్ట్ చేయొద్దు కానీ నేనే వచ్చి ఎక్కుతాను నేను, ఎందుకంటే మీరు నన్ను అరెస్ట్ చేశారనుకో మీ జాబ్ ఉంటుందో ఓడుతుందో తెలియదు, నేను ఎక్కుతానని చెప్పేసి ఎక్కుతా పోతా అందులోపల వాడికి ఎదురొస్తారనమాట. చక్రి వాళ్ళకి ఎదురొస్తా ఉంటారు. ఇదిగో వడలు బాగున్నాయి, కోడల పిల్ల కూడా పెట్టండి అని చెప్పేసి టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటా ఏదో పిక్నిక్ పోతున్నట్టు పోతాడనమాట. అంతలో మహా అడుగుతుంది, అదేంటది మీ నాన్నగారిని తీసుకెళ్ళిపోతుంటే మీరేంది కామ్గా ఉన్నారంటే, అది మాకు అలవాటేలే అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా కట్ చేస్తే సాయంత్రం నైట్ వాళ్ళు తినడానికి కూర్చుంటా ఉంటే మహా పాపం బయట చూస్తా ఉంటుంది. చూసి ఏందబ్బా ఇంకా రాలేదని చెప్పి చూస్తా ఉంటుంది ఆ పెద్ద ఆయన్ని. సరే అని చెప్పి వీళ్ళు అన్నని కూర్చున్న దగ్గర అన్నని కూర్చొని తింటా ఉండేసరికి ఈ అమ్మాయిని ఎంత అపురూపంగా చూసుకుంటారో తెలుసా, ఒక మహారాణి లాగా చూసుకుంటారు. చైర్ తీసుకొస్తే నాకేం చైర్ ఏం అవసరం లేదు, నేను కింద కూర్చుంటా, మీతోనే కూర్చుంటాను అని చెప్పేసి చెప్తుంది. చెప్పిన తర్వాత సరే అని చెప్పి కింద కూర్చొని తింటుందిలే అని చెప్పేసి అంత బాగా చూసుకుని అక్కడికే చేయగడుకో అని చెప్పి చాలా ప్రేమగా, చాలా ఒక క్వీన్ లాగా చూసుకుంటున్నారు ఆ అమ్మాయిని.
ఇంకా తింటా ఉన్నప్పుడు కూడా చూస్తా ఉంటుంది బయట. ఏంటండి ఎవరి కోసం చూస్తున్నారు అంటే, మీలో ఒకరు లేరు అంటే, మేమంతా ఉన్నాం కదా అంటే, ఆయన మీ నాన్నగారు, మీలో ఒక మనిషి మీరు లెక్క కూడా పెట్టట్లేదు ఎందుకు అని చెప్పనేసరికి, ఇది ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, మొన్న ఫంక్షన్ చేసుకున్నాం కదా, అందుకని మా పెదనాన్న వచ్చి అలా తీసుకెళ్ళాడు అంటే, ఏంటి ఈ ఇల్లు మీ సొంతం కాదా అని చెప్పి అడుగుతుంది. ఇల్లు మా సొంతమేనండి, కాకపోతే ఏంది అంటే కొంచెం రాయడం సరిగా రాయలేదు అగ్రిమెంట్లలో, అందువల్ల వచ్చేసి వాళ్ళదని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసరికి ఇంకా మాధవ్ కూడా ఏం మాట్లాడు. ఆ అమ్మాయి తింటునేసరికి ఏమ్మా కూరలు ఏమన్నా నీకు నచ్చలేదా అని అడుగుతాడు మాధవ్. అదేమీ లేదు అనేసరికి ఆ అమ్మాయి నైట్ టైం ఇడ్లీ వడ అట్లాంటివి తింటుంది అనుకుంటా. నైట్ టైం అదే ఆ మాట చక్రి కూడా చెప్తాడు, అమ్మాయి నైట్ టైం అన్నం తినదంటే, మేము పగలంతా కష్టపడి వస్తాం కాబట్టి మేము నైట్ వచ్చేసి అన్నం తింటాము, నీకు రేపటి నుంచి టిఫిన్ చేసి పెడతానులే అని అంటాడు. వద్దులే ఇదే బాగుంది అని చెప్పేసి తింటుంది. ఇంకా తినే పడుకునేటప్పుడు మాధవ్ అయితే అడుగుతాడనమాట, ఏమ్మా మీరు హాస్టల్ చూడడానికి వెళ్ళారా అంటే, అవును వెళ్ళాము, అక్కడంతా ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను మీకు చెప్దాం అనుకున్నాం కానీ చెప్పలేదు అని చెప్పంటే, అంతలోపల అక్కడికి చక్రి అయితే రావడం జరుగుతుంది. అవునన్నా వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతున్నారన్నా అని చెప్పేసి అతను కూడా చెప్తాడు. మీకు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటుంది. ఏమ్మా నీకు ఇక్కడ సరిగా లేదా, మేమైతే ఇక్కడ నేను బాగా చూసుకోవట్లేదా అని చెప్పంటే, అలా అడిగితే నేనేమి చెప్పలేను, మీరు బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంది. ఇంకా కట్ చేస్తే రేపటి ఎపిసోడ్ లో వచ్చేసి వీళ్ళంతా బాగా నిద్రపోతున్నారు కదా అనేసి లేపడానికి పోతుంది. అది పొరపాటున కేశవ మీద పడుతుంది. పొరపాటునే కాదులే, నీళ్లు పోయడానికి పోతుంది, కాళ్ళు జారి మొత్తం నీళ్ళని ఒకే మీద పడతాయి. కేశవ ఏయ్ అని కొట్టడానికి లేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు వద్దునే కొడతావా అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుంటారనమాట. అందుకని అప్పుడు ఇట్లా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. బై బాయ్.